అసలు శరీరం మీద కించిత్ భ్రాంతి లేకుండా శరీరాన్ని ఒంటి మీద చిరిగిపోయిన చొక్కా తీసి అవతల పారేసినట్టు వదిలిపెట్టేసినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వంటి వారు. ఒక్కొక్క పీఠాధిపతి చరిత్ర చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అటువంటి పీఠాన్ని అధివసించడము అంటే కారణజన్ములైనటువంటి వారికి తప్పదు. శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహమునకు పాత్రులైనటువంటి వారికి తప్ప, పరమేశ్వరాంశ సంభూతులైతే తప్ప సాధ్యం కాదు. వారు నడయాడి వెళ్ళేటటువంటి శారదామాత యొక్క స్వరూపం. ఎందుకనంటే ఇప్పటికీ శృంగేరిలో ఒక సంప్రదాయం ఉంది. శృంగేరిలో పీఠాధిపత్యం ఇచ్చేటప్పుడు జాతకం చూడడం కన్నా కూడా దేని మీద ప్రధానంగా ఆధారపడతారంటే శారదాదేవి యొక్క అనుమతి మీద ఆధారపడతారు. ఒక పీఠాధిపతి ప్రధాన కర్తవ్యాలలో ఒకటి ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించడం. పీఠాధిపతి ఉండగానే ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించాలి. ఆ ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించే ముందు పీఠాధిపతి నిర్ణయం చెయ్యరు, దాన్ని శారదకి చెప్తారు. శృంగేరిలో శారద పీఠాధిపతులకు తన సమ్మతిని తెలియచేస్తుంది. ఆమె సమ్మతిని తెలియచేసిన తరువాత పీఠాధిపత్యం ఇస్తారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించడము అంటే దానికి ఏదో ఇంత చదువుకున్నాడా, ఇంత విద్య వచ్చా, ఈ వేదం వచ్చా, ఈ ఉపనిషత్తులు వచ్చా, ఈ బ్రహ్మసూత్ర భాష్యం వచ్చా, అది కాదు. అక్కడ ఆయన కారణజన్ముడై ఉండాలి. ఆయన సాక్షాత్ భగవదంశ సంభూతుడై ఉండాలి. కొన్ని కోట్ల మందికి మార్గదర్శనం చెయ్యగలిగిన వాగ్వైభవం ఉన్నవాడై ఉండాలి. అంత పవిత్ర జీవనం కలిగిన వాడై ఉండాలి. పుట్టుకతో అంత వైరాగ్యాన్ని పొందినవాడై ఉండాలి. అందరూ ఒకలా ప్రవర్తిస్తే ఆయన ప్రవర్తన వేరుగా భగవంతుని యందు మాత్రమే మనసు పెట్టుకోగలిగినటువంటి మహాపురుషుడై ఉండాలి. అంటే ఇవన్నీ కేవలం నేర్పితే వచ్చేవి కావు. చిన్నపిల్లల్ని పిలిచి నువ్వు ఆడుకోవద్దు, సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటూ కూర్చో అంటే ఏ పిల్లాడు ఒప్పుకోడు. ఆడుకోరా అంటే నేను ఆడుకోను, సాంబ సదాశివ అంటూ కూర్చుంటానంటే అది ఆశ్చర్యం. ఈ రెండో కోవలో ఉన్న పిల్లలు ఎలా ఉంటారో శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలు పరిశీలిస్తే ఎవరిది వారిదే అంత వైభవం కనపడుతుంది. అది ఒకటి. అసలు ఆ వైరాగ్యం ఏమిటో, ఆ భక్తి ఏమిటో, ఆ జ్ఞానం ఏమిటో, అసలు ఆ శారదాదేవి వారి యందు ఆ ప్రకాశించడం ఏమిటో, వారు నడిచి వెడుతున్నటువంటి పురుషస్వరూపమైన శారద, అటువంటి అద్భుతమైన వైభవం కలిగిన మహాపురుషులు.